ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మట్లాదివారం గురించిన సందేశము మనము నేర్చుకోబోతున్నాము. మట్లాదివారము ఎందుకు జరుపుకుంటారు, మరి మట్లాదివారం వెనకాల ఉన్న బైబిల్ చరిత్ర మరి వివరణాత్మకంగా మనము తెలుసుకుందాము. బైబిల్ గ్రంథములోని చూసినట్లయితే ఇద్దరు రాజులు మరి ఒక పని ద్వారానే వారు రాజులుగా నిర్ధారించబడి ఉన్నారు. వీరిద్దరు కూడా బైబిల్ గ్రంథములోని మరి దావీదు కుమారులుగా పిలువబడి ఉన్నారు. మరి వారు ఏ రాజులు, వారు ఎలాగా మరి రాజుగా నిర్ధారించబడి ఉన్నారు, దాని యొక్క వివరణాత్మకమైన సందేశాన్ని మనము తెలుసుకుందాము. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము మరి 29వ వచనం నుండి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి బేతనియా బేత్బా గ్రామాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు శిష్యులు పిలిచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడిను. దానిని విప్పుకొని తీసుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభునకు కావాల్సి ఉన్నదని చెప్పిడి, అప్పుడు అతడు దానిని మీకు తోలిపెట్టును అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇద్దరు శిష్యులని పంపించి ఉన్నాడు. వారు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్లను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ గాడిద మీద మరి వస్త్రాలు పరిచినప్పుడు యేసయ్య దాని మీద ఎక్కి యెరూషలేముకి వెళతా ఉంటే యెరూషలేములో ఉన్న వారందరూ కూడా వారి వస్త్రాలను, మరి కొంతమంది అయితే చెట్ల యొక్క కొమ్మలను తీసుకుని వచ్చి ఆయన ఎదుట పరిచి యేసుక్రీస్తు ప్రభువారికి ఆహ్వానం తెలిపి ఉన్నారు. హోసన్నా, జయము జయము అని జయధ్వనులు చేసి ఉన్నారు. హోసన్నా అనే మాటకి జయము అని అర్థము. మరి ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, యూదుల రాజుకు జయము అని చెప్పేసి వారు మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించున్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరి గాడిద మీద ఎక్కి వచ్చాడు? మరి గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు ఆ ప్రజలు ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభువారి ముందు వస్త్రాలు పరిచి, మరి కొంతమంది చెట్లు కొమ్మను తీసుకొని వచ్చి పరిచి ఆహ్వానాన్ని తెలుపుతూ యూదుల రాజుకు జయము, హోసన్నా, జయము జయమని ఎందుకు కేకలు వేశారు అంటే, బైబిల్ గ్రంథములోని చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా నిర్ధారించబడుతున్న సందర్భం అది. బైబిల్ గ్రంథములోని ఇటువంటి సందర్భమే రాజైన సొలొమోనుకు కూడా జరిగి ఉన్నది. దావీదు కుమారుడైన సొలొమోనుని దావీదు తర్వాత దేవుడు మరి రాజుగా ఇశ్రాయేలు దేశానికి నియమించాలనుకున్నాడు. అయితే అప్పటికే అదోని అనే ఒక వ్యక్తి తాను గర్వించి రథములను తీసుకొని వెళ్ళి అతడు రాజు అవ్వాలనుకున్నాడు. అయితే దావీదు ఏం చేశాడు అంటే, దావీదు తన కంచెర గాడిద మీద తన కుమారుడైన రాజైన సొలొమోనుని తీసుకొని వెళ్ళేసి అతనికి పట్టాభిషేకం చేసి అతనిని రాజుగా నిర్ధారించాలి అని చెప్పి ప్రకటన చేసి ఉన్నాడు. మరి రాజైన సొలొమోను మరి కంచెర గాడిద మీద ఎక్కి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలోని లేఖన భాగం సెలవిస్తుంది. మనం లేఖన భాగాన్ని చూసినట్లయితే ఆ మాట మనం చదువుదాము. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోను నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సోదాకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసి తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవునుగా కని ప్రకటన చెయ్యవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే మరి దావీదు కూడా తన కుమారుడైన సొలొమోనుని తన కంచెర గాడిద మీద ఎక్కించుకొని పోయి అతనికి పట్టాభిషేకం చేసి అతడు రాజు అవటానికి నిర్ధారణ చెయ్యాలి అని ప్రకటన చేసి ఉన్నాడు. సొలొమోను గారు మరి కంచెర గాడిద ఎక్కి వెళ్ళి అతను మరి పట్టాభిషేకం పొందుకొని ఇశ్రాయేలులకి
రాజుగా దావీదు తర్వాత నియమించబడి ఉన్నాడు. సొలొమోను గారి జీవితంలో జరిగినట్లే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడండి, సొలొమోను కూడా దావీదు కుమారుడే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా దావీదు కుమారుడిగా పిలువబడి ఉన్నాడు. దావీదు కుమారుడైన సొలొమోను కంచెర గాడిద మీద ఎక్కి వచ్చి ఇశ్రాయేలీయులకు రాజుగా ఎలాగ పట్టాభిషేకం పొందుకున్నాడో, అలాగే దావీదు వంశములో నుండి పుట్టిన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేముకి వస్తున్నప్పుడు ఆయన కూడా గాడిద మీద ఎక్కి వస్తూ ఆయన కూడా రాజుగా నిర్ధారించబడి ఉన్నాడు. ఎందుకు మనం ఈ మట్లాదివారం చేసుకుంటామంటే ఆయన రాజయ్యున్నాడు అని నిర్ధారణ చేయటానికి. మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువై ఉన్నాడు. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఆయన రాజ్యము శాశ్వత నిలిచే రాజ్యమై ఉన్నది. అందుకనే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు నేను రాజుని అని, నేను దావీదు వంశములో నుండి వచ్చిన రాజుని, దావీదు సింహాసనమును స్థిరపరిచే రాజు నేనే అని చెప్పేసి నిర్ధారణ చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు గాడిద మీద ఎక్కి వచ్చి తాను రాజుగా నిర్ధారణ చేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజులకు రాజై ఉన్నాడు. ఆయన ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఆయన రాజ్యం అంతము లేనిది. ఆయన రాజ్యం శాశ్వతము నిలిచేది. ఆనాడు దావీదు కుమారుడైన సొలొమోను తాను రాజుగా నిర్ధారించబడినది గాడిద ఎక్కువ వచ్చి పట్టాభిషేకం పొందుకొని ఇశ్రాయేలీలకు దావీదు తర్వాత రాజుగా అతడు ఏలి ఉన్నాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేముకి వచ్చేటప్పుడు ఆయన కూడా గాడిద మీద ఎక్కి వచ్చి తాను రాజుగా నిర్ధారించబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్ల ఆదివారం ఎందుకు మనం జరుపుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజై ఉన్నాడని ప్రకటన చేయటానికి, ఆయన రాజ్యము శాశ్వతము నిలిచేది అని ప్రకటన చేయటానికి మనము మట్ల ఆదివారాన్ని జరుపుకుంటాము. కాబట్టి ఆయన రాజై ఉన్నాడు కాబట్టి, ఆయన రాజ్యము శాశ్వతం నిలిచేది కాబట్టి ఆ రాజ్యము కొరకు మనం అందరం సిద్ధపడదాము. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.